ప్రెసెంట్ జనరేషన్ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం చాలా తక్కువ. అంటే ఇంట్లో వాళ్ళు ఇబ్బందిగా ఉంటుందని అనాథ ఆశ్రమంలో వేయడం కానీ, ఇంట్లోంచి బయటికి గెంటేయడం కానీ అలాంటివి చేస్తూ ఉన్నారు. అలాంటి చూసినప్పుడు మీ ఒపీనియన్ ఏంటి సార్? ఒకప్పుడు ఏంటంటే పల్లెటూర్లలో ప్రేమలు ఎక్కువ అంటారు. ఎందుకంటే పల్లెటూర్లలో ఒక ఇంట్లో ఒక కొడుకు, ఒక తండ్రి, ఒక తాత, ముగ్గురు. వాడు చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నని ఎలా చూస్తాడో వీడు చూశాడు. చిన్నప్పటి నుంచి వాళ్ళ తాత వీళ్ళ నాన్నని ఎలా ట్రీట్ చేస్తాడో వీడు చూశాడు. కాబట్టి రేపు పెద్దయిన తర్వాత నేను కూడా మా నాన్నని ఇలాగే చూసుకోవాలి అని వీడు ఫిక్స్ అయ్యాడు. నువ్వు ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి వాడిని సాగు కొడతాంటావో, చదవండి సంపాయాలి, మీరు పెద్దగా జాబ్ చేయాలి అంటే ఒక మనిషిని డబ్బు సంపాయాలని ట్యూన్ చేసేస్తావు, వాడు పెద్దనాక అదే ఇంపార్టెంట్ అవుతుంది నీకు. అందుకే పల్లెటూరులో ప్రేమలు ఎందుకుంటాయంటే పల్లెటూరులో చుట్టాలందరూ ఒకటే చోట ఉంటారు, ఒకటే ఇంట్లో కలుస్తుంటారు. ఫంక్షన్లు అయితే నీకు 3 తరాలు ఒక ఇంట్లో ఉంటాయి. నీకు ఎక్కడ సిటీలో 3 తరాలు ఉన్నాయి ఒక ఇంట్లో? అసలు పెళ్లిళ్ళే వద్దని ఒక బ్యాచ్, సోలో బెటర్ అనే కూర్చుంటారు. ఇంట్లో ఉండాలని ఒక బ్యాచ్, లేదు పెళ్ళైన తర్వాత కూడా పిల్లలు వద్దు అని ఒక బ్యాచ్. పిల్లలు ఉన్నా కానీ ఒకటే ఉండాలి, మనం సంపాదించే డబ్బులకి ఇలా చదువులకే చాలదు మనకు, మనం ఎప్పుడు బతకాలా, చిన్నప్పుడంతా మా పేరెంట్స్ ని చూసుకున్నా ఇప్పుడు మళ్ళీ నా పిల్లల్ని చూసుకోవాలా, ఇంకా నేను నా కోసం నేను సంపాదిద్దా అని చెప్పి పిల్లలే వద్దనుకునే ఒక బ్యాచ్ ఉన్నారు. ఇవన్నీ చూస్తుంటే మీకు అసలు ఏమనిపిస్తూ ఉంటుందండి? మీరు కూడా విలేజ్ నుంచి వచ్చారు. నాకేం లేదు, నాకు మా అమ్మ మా నాన్న, నాకు 2 పిల్లలు. దేవుడు కొంచెం బాగా డబ్బులు ఇస్తే ఇంకొక పిల్లని